Hello, everyone. హలో. Namaste, Adavarse. వణకం. We have Sandeep, Adi. మీరు మా కాస్ట్యూమ్ చూసే ఉంటారు. టవల్ కట్టుకున్నాం. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. ఈరోజు మనం మాట్లాడుతుంది గామి గురించి. గామి. సో యా, మైక్ వినిపించండి. ఇందులో గామి. నేను సందీప్ రీసెంట్ గా చూసాం గామి. అంటే థియేటర్ లో చూడలేకపోయాం. బట్ మన ఆది ఎస్, థియేటర్ లో చూసాడు. నేను So we are going to discuss about the మూవీ. core points about this movie, and ఇవి జస్ట్ మా పర్స్పెక్టివ్స్ మాత్రమే. ఎస్. సో ఇందులో దెర్ ఇస్ నో బయాసింగ్ ఇంటెండెడ్. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. చాలా స్టార్టింగ్ నా ఒపీనియన్తో స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ నేను చెప్పు. థియేటర్లో చూసాను అండ్ మనం వీడియో చేస్తున్నాం అందుకు సెకండ్ టైం కూడా రీవాచ్ చేశాను అనమాట. ఫస్ట్ చెప్పాలంటే ఐ రియలీ లైక్ ద ఫిలిం. చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని చాలా చాలా బాగా కష్టపడ్డారు. సో అండ్ సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అండ్ విఎఫ్ఎక్స్ అవైతే టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి. ఈవెన్ దో ద బడ్జెట్ కన్స్ట్రెంట్స్ బడ్జెట్ తక్కువ అయినప్పటికీ. అండ్ బట్ వెన్ ఐ గాన్ విత్ ద సెకండ్ టైం రీవాచ్ అప్పుడు చిన్న చిన్నగా అనిపించింది అనమాట. ఓకే, నేను ఆ అటెన్షన్ ఇవ్వలేకపోయాను సెకండ్ టైం రీవాచ్ చేసినప్పుడు. సో అక్కడ ఐ థింక్ సమ్వేర్ ఇట్ ల్యాక్డ్ ద అటెన్షన్ గ్రాబింగ్ ఎలిమెంట్ ఫర్ మీ. అంతే. రెస్ట్ ఆల్ ఇట్స్ నాకైతే ఇట్స్ 7.5, 8 on 10 ఫిలిం. 7.5 is fine. 7.5. నేను ఐ డోంట్ రేట్ లైక్ దట్. అంటే ఇప్పుడు నీకు సెకండ్ టైం ఎందుకు అట్లా అనిపించింది అని అంటే, నేనేమనుకుంటున్నా అంటే, నువ్వు ఆల్రెడీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ ఒక 3 డిఫరెంట్ స్టోరీస్ లాగా తీసుకెళ్ళి లాస్ట్కి అదంతా ఒకటే స్టోరీ ఒక్కోలేదే అని చెప్తారు. సో నీకు ఫస్ట్ ఎందుకు ఇట్లా 3 నడుస్తున్నాయి, తర్వాత సడన్గా లాస్ట్కి వెళ్ళిన తర్వాత అంతా ఒకటే విశ్వక్సేన 3 క్యారెక్టర్లు ఆ 3 టైంలో అని. నువ్వు సెకండ్ టైం చూస్తే నీకు ఆబ్వియస్లీ ఫస్ట్ తెలిసిపోతుంది. సో అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే లైక్ ఇట్స్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ థ్రిల్ అంతా నీకు అంత ముందే సస్పెన్స్ అంత ముందే తెలిసిపోయింది అక్కడ ఫైనల్ ఏమవుతుందో. మళ్ళీ చూస్తే అది అట్లా ఉంటుంది. బట్ ఇట్స్ అ గుడ్ మూవీ సీరియస్లీ. G5లో ఉంది. మీరు కూడా ఎవరైనా వీడియో చూసేటోళ్ళు ఒకటి ముందే ఈ వీడియో ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే సినిమా చూసిన తర్వాత చూడండి బెటర్. బికాజ్ మేము చూస్తూ సినిమాల సీన్స్ కూడా చెప్తాం. సో ఇట్స్ బెటర్ టు వాచ్ మూవీ అండ్ దెన్ తర్వాత ఈ వీడియోలో చూడండి. ఇట్స్ అ గ్రేట్ మూవీ. నా బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో మన దుర్గా వాళ్ళ ఇల్లు ఆ ఇంటి పక్కన అక్కడ చిన్న ఇల్లు దుర్గా వాళ్ళది. సో అదే దేవదాసి వాళ్ళ కూతురు ఆ సందులో ఉంటది వెనకాల. ఇప్పటిదాకా ఉంటుండే పాప ఆడుకుంటుండే అటు వైపు. అలా పిలుద్దాం వీడియోలా. చలో సిద్ధార్థ వెనకాల ఉన్న చైర్ డాక్టర్ బక్షి లబోటమీ చేస్తాడు అనమాట. ఆ చైర్ మీద నన్ను అక్కడే కూర్చోబెట్టి షాక్లు ఇప్పించారు. కరెంట్ షాక్లు ఇచ్చి పాపం. నేను ఉన్న దగ్గర ఇవ్వండి కొండలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడే విశ్వక్సేన్ని చాందీ చౌదరికి హాయి చెప్పి వస్తున్నా నేను. పాపం చలి తట్టుకోలేక మనోడు దుప్పట కప్పుకోను. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ దుప్పట, తువాల్ అది. టవల్ కప్పుకున్న కామెడీ. నేనైతే రీసెంట్ గా చూడడం అయింది సినిమా. లైక్ మొన్న చూసాను ఈ సినిమా. అంటే ఐ కుడెంట్ గో ఫర్ ద థియేటర్, అది మిస్ అయ్యా. బట్ వన్ థింగ్ నేనే అనుకుంటున్నానంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఇస్ రికమెండెడ్ టు వాచ్ దిస్ మూవీ. అంటే ఎవరైనా ఒకవేళ మిస్ అయితే, ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా రిలీజ్ అయితే యూ షుడ్ డెఫినెట్లీ గో అండ్ సీ. బికాస్ కొన్ని మూవీస్ థియేటర్లో చూడాల్సిందే. లైక్ ఈ గామి అవని, బ్రహ్మాస్త్ర అవని. లైక్ దీస్ ఆర్ సంథింగ్ లైక్ విజువల్ ట్రీట్. అంటే స్టోరీ ఎలా ఉన్నా సరే యూ షుడ్ గో ఫర్ ద కెమెరామెన్ అట్లీస్ట్. ఎందుకంటే చాలా ఇట్ వాస్ మాస్టర్ పీస్ ఫర్ దట్ బడ్జెట్ యాక్చువల్లీ.
ఎందుకంటే అదే దానికన్నా పెద్ద బడ్జెట్‌లో దీని ప్యారలల్స్ ఏవైతే వచ్చాయో They failed to. కంపారిబుల్లీ యాహ్! నాకు కంపారిబుల్లీ ఒక సినిమా కెమెరా వర్క్ ఇస్ గుర్తొస్తుంది ఇప్పుడు, సంథింగ్. బట్ చెప్పొద్దు వద్దు అనుకుంటలేదు. వద్దు ఓకే. వద్దు. అది అందరికి మీకు ఒక కూడా సినిమా తెలుసు గుర్తొచ్చింది. చూసేవాళ్ళకి. యా యెస్. యెస్. సో అదనమాట. సో యాహ్! కెమెరా వర్క్ ఇస్ సంథింగ్ ఐ లవ్డ్ ఇన్ దిస్ మూవీ. అండ్ కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి లైక్ మీరు అబ్జర్వ్ చేసారో లేదో లైక్ దేర్ ఇస్ దిస్ పర్టిక్యులర్ సీన్ చూసిన వెంటనే నాకు అలా మైండ్‌లో ఉండిపోయిందనమాట. వాడేంటంటే హాస్పిటల్‌లో కూర్చుంటాడు. కూర్చొని హి విల్ బి థింకింగ్ అనమాట. హౌ డు ఐ గెట్ ఔట్ ఆఫ్ దిస్ కేజ్ అని చెప్పి. ఆలోచిస్తుంటే ఆ ఫ్రేమ్‌లో ఏంటంటే లైక్ వాడు కూడా హి విల్ లుక్ ఔట్ ఆఫ్ ద ఫ్రేమ్. అంటే ఫ్రేమ్ బయటకి అలా చూస్తూ ఉంటాడు. అండ్ ఆ సేమ్ టైమ్‌లో కూడా ఇలా ఇక్కడి నుంచి ఎలా బయటకు పడాలని లైక్ దీస్ స్మాల్ థింగ్స్ నో వన్ నోటీసెస్. బట్ ఇలాంటివి దిస్ ఇస్ వాట్ ఐ లుక్ అప్ టు. గుడ్ కెమెరా వర్క్ అండ్ ఆ కెమెరా వర్క్ లోనే యూ షుడ్ బి ఏబుల్ టు పోర్ట్రేట్ ద స్టోరీ. ఇంకా నా ఒపీనియన్, నేనైతే ఫ్రేమ్స్ చూస్తూ ఉన్నాను. వన్ ఫ్రేమ్ ఏంటంటే ద సీన్ వేర్ చాందిని మునిగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ షీ ట్రైస్ టు కమ్ అప్. అక్కడ మునిగిపోవడం ఇలాగా పడిపోతుంటది. ఇక్కడ పైన ఇలాగా ఐస్ లేయర్స్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. దాట్ ఈస్ వన్ సీన్ దట్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్. ఆ సీన్ అండ్ మునిగిపోతుంది రైట్ వాటర్ లో మునిగిపోతున్న సీన్ అది చాలా బాగుంటుంది. అండ్ విశ్వక్ పడిపోయిన తర్వాత ఆశ్రమంలో వాడికి క్యూర్ చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్ బ్యూటిఫుల్ సీన్ అదైతే సూపర్. స్టార్టింగ్ ఫస్ట్ ఫైట్ కూడా చాలా బాగా చూపిస్తారు. అంటే మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ హీరో అంటే తనకు ప్రాబ్లం ఏంది, అది ఎట్లా టచ్ చేస్తే ఏమైతుంది అనేది. లైక్ హీ టర్న్స్ టు బ్లూ కలర్, లైక్ అది కూడా బాగుంటుంది. స్టార్ట్స్ రాట్ ఆర్ సమ్ ఏదో వియర్డ్ ఇదిలా రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది వాడికి. సో రోమాంచం అవ్వడం. అండ్ ఇందాక సిద్ సార్ చెప్పినట్టు రీ రిలీజ్ కోసం ఏం వెయిట్ చేయనక్కర్లేదు. మరి మళ్ళీ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. సో బెటర్ మీరు దాన్ని G5 లో డౌన్లోడ్ చేసుకొని పెద్ద స్క్రీన్ లో పెట్టుకొని హోమ్ థియేటర్ లో పెట్టుకొని ఇంట్లో చూసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ మూవీ. యాక్చువల్లీ ఐ వాస్ సజెస్టింగ్ ఫర్ థియేట్రికల్ వాచ్. అంటే థియేటర్ రిలీజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, థియేటర్ లో లేదు. సో అట్లీస్ట్ ఇలాగైనా ఎట్లా ఇది బెటర్ హోమ్ థియేటర్ పెట్టుకొని టీవీలో వేసుకొని చూస్తే అందరు కలిసి బాగుంటుంది. అండ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంకో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సౌండ్ డిజైన్. అది ఎక్కడ నాకు చాలా బాగా నచ్చిందంటే ద ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్లో ఆ డాడ్జింగ్ విశ్వక్ ఇలా డాడ్జ్ చేస్తూ ఉంటాడు అండ్ అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. నీకు ఆ ఎఫెక్ట్స్ నీకు తెలిసిపోతూ ఉంటుంది. అండ్ టచ్ అయిన తర్వాత కూడా సౌండ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ చిన్నగా ఫీల్ వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ విశ్వక్ ఫీలింగ్ వాడికి టచ్ ఫీల్ అయిన తర్వాత. సో సౌండ్ డిజైన్ ఈజ్ వాట్ ఐ లైక్ ద రియలీ మోస్ట్. సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ఎవ్రీథింగ్ స్టార్టింగ్లో చెప్పాను ఆల్రెడీ. సో యా. అండ్ క్లైమాక్స్ లో కూడా శివన్ది అది వస్తుంది చూసినా. బీజిఎం వర్క్ ఇస్ టెర్రిఫిక్ అగైన్. ప్రతి ఒక్క సీన్లోని బీజిఎం రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట క్యారెక్టర్కి. దెర్ ఇస్ స్టిల్ ఇంకా హోప్ ఉంది, హోప్ అనే దీన్ని కన్వే చేస్తూ ఉంటుంది అనమాట. దాట్ ఈస్ వాట్ ఐ లైక్ ద మోస్ట్. ఒక్క చిన్న ఇది నాకు ఏమవుతుందంటే, వై ఆర్ంట్ పీపుల్ టాకింగ్ అబౌట్ గామి? వెరీ లెస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ గామి. దట్ ఈస్ నాకు కొద్దిగా ఇది అనిపిస్తుంది అనమాట. మేబీ చెప్పాలంటే మేబీ ఆడియన్స్ డిడెంట్ రిసీవ్ ఇట్ వెల్. లిటరల్గా చెప్తున్నాను, నేను 7గురితో వెళ్ళాను అనమాట, ఈ 7 ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. అందులో లిటరల్గా 3గురికి ఎక్కింది, మిగతా వాళ్ళకి అందరికీ దే లిటరలీ సెడ్ కొద్దిగా ల్యాగ్ ఉంది కదా అని అన్నారు. ఐ డోంట్ గెట్ అసలు ల్యాగ్ అంటే ఏంటి. అక్కడ లిటరల్గా స్టోరీ జరుగుతుంది. 3 డిఫరెంట్ స్టోరీస్ ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ల్యాగ్ అంటే ఒక స్టోరీ తీసేస్తే ఎట్లా ఉంటుంది రా,
ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దుర్గం తీసేసినాం అనుకో, లైక్ అక్కడ స్టోరీ ఏముంది కదా, అంటే నాట్ టోటల్ ల్యాగ్, ఇట్స్ స్లో పేస్డ్ మూవీ. స్లో పేస్డ్ మూవీ. ఎస్, అంటే నీకు ప్రతి ఒక్క స్టోరీ Definitely. ఒక్కొక్క స్టోరీ డీటెయిలింగ్ గా మెల్లమెల్లగా చెప్పి లాస్ట్ లో అన్ని కలిపి ఒకేలాగా చూపించడానికి ఐ డెంట్ ఫీల్ ఇట్ ల్యాగ్. నాకు ఎక్కడ ల్యాగ్ ఏమి అనిపించలేదు. సేమ్ బట్ నాకు ఒక్క చిన్నగా ఏమనిపించింది అంటే, లైక్ నేను ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళతో చూసినప్పుడు, లైక్ మూవీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు, అంటే ఆ 3 క్యారెక్టర్స్ ఓన్లీ ఒక్కడే విశ్వక్సేన అని చెప్పేసి కొంచెం అర్థం కాలేదు. సో సమ్వేర్ నేనేం ఫీల్ అయినా అంటే లాస్ట్ లో కొంచెం అదేమన్నా అట్లా ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చిన్నా, లేకపోతే ఇంకొక సీన్ ఏదైనా పెట్టి లైక్ తనే అంటే లైక్ అర్థం అవుతుంది, బట్ అందరికీ అర్థం అవ్వలేదేమో మేబీ, అది అది నేను అనుకుంటున్నా. సో యాక్చువల్లీ అదొకటి కొంచెం క్లైమాక్స్ లో ఇంకా కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుంటుండే. చెప్పాలంటే మేబీ దట్ కానీ చెప్పండి. లైక్ అదే దట్ వాస్ లైక్ ఎ బోల్డ్ స్టెప్ దట్ డైరెక్టర్ టు. అంటే సినిమాలో కొన్ని వాయిడ్స్ అలా వదిలేయడం, అది ఐ థింక్ ఇట్స్ ఇంటెన్షనల్ అండ్ దట్ ఈస్ నాట్ దట్ హీ మిస్డ్. సో దట్ ఈ ఫ్యాన్ థియరీస్ గట్రా వస్తూ ఉంటాయి అండ్ ఎంగేజ్మెంట్ పెరుగుతుందని చెప్పి మేబీ దట్ షుడ్ బి ద విజన్ దట్ ద డైరెక్టర్ హ్యాడ్. యూజువలీ సేమ్ హాలీవుడ్లో పెద్ద డైరెక్టర్స్ అండ్ మీరు తెలిసే ఉంటే దే యూజువలీ ఫాలో దిస్ అనమాట. ఓపెన్ ఎండింగ్ అన్ను, బట్ దే లీవ్ ద క్లూస్ టు ద ఆడియన్స్ అనమాట. దే డ్రాప్ సమ్ క్లూస్ ఓవర్ దేర్. హాలీవుడ్ వరకే అక్కర్లేదు, ఇప్పుడు మన విక్రమ్ ఈ సిరీస్ ఉంది కదా, ఎల్సీయూ ఉంది కదా, ఎల్సీయూలో కూడా వీ ట్రై టు ప్రెడిక్ట్ ద నెక్స్ట్ స్టోరీ, లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు వీడు ఎందుకు వచ్చాడు, వాడు హౌ కెన్ వి రిలేట్ దీస్ టూ క్యారెక్టర్స్ అని. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా ఈ మీమ్స్ వాళ్ళు పెట్టడం వల్లనే ఇంకా ఆయనకు ఐడియాస్ వస్తాయేమో ఆ డైరెక్టర్ కి, ఇక్కడ ఇది పెట్టవచ్చు అక్కడ అది పెట్టవచ్చు అని. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ అంటే లైక్ అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది. సో మేబీ హీ కెన్ పిక్ అట్లీస్ట్ వన్ రైట్ ఇందులో. ప్రాబబ్లీ, డెఫినెట్లీ. అంటే దాట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద కథలు జనరేట్ అవుతాయి అనమాట. అండ్ యా చెప్పాలంటే దిస్ ఈస్ ద అప్రోచ్ డైరెక్టర్ చోజన్ టు పోర్ట్రే ది స్టోరీ అనమాట. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బోల్డ్ స్టెప్. ఈ స్టెప్ తీసుకోవడం చాలా రేర్ చెప్పాలంటే, మన టాలీవుడ్ స్పేస్లో చాలా రేర్. అండ్ సమ్వేర్ ఐ థింక్ ఆ ల్యాగ్ అవ్వడము కొంతమందికి, అండ్ ఈ స్టెప్ దానివల్ల ఆడియన్స్ వరంట్ ఏబుల్ టు గ్రాబ్ హోల్ అటెన్షన్ అని చెప్తాను నేనైతే. అండ్ దీని గురించి మాట్లాడుతుంటే నాకు అయాన్ ముఖర్జీది ఒక ఇంటర్వ్యూ గుర్తొస్తుంది. అదే బ్రహ్మాస్త్ర రిలీజ్ అయిన తర్వాత దే హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ వచ్చింది, అంటే పార్ట్ 2లో ఏం జరుగుతుంది అని చెప్పి. ఆ వీడియోలో ఏంటంటే హీ విల్ బి రియాక్టింగ్ టు ఫ్యాన్ థియరీస్. అసలు అంటే ఇట్స్ రియాక్షన్ వీడియో టైప్ అనమాట. సో ఒక్కొక్కళ్ళ ఫ్యాన్ థియరీస్ వింటూ హీ విల్ బి సేయింగ్ అనమాట, లైక్ అసలు ఇలాంటి ఐడియాస్ నాకు అసలు రాలేదు, నేను కూడా అసలు ఇలా అవుతుందని చెప్పి ఆలోచించలేదు, ఇట్స్ ద క్రియేటివిటీ దట్ ద ఫ్యాన్స్ హ్యావ్ అని చెప్పి. సో మేబీ సమ్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఇలా ఫ్యాన్స్ నుంచే రావచ్చేమో, యాజ్ సందీప్ సెడ్. అగైన్ కుడోస్ టు ద డైరెక్టర్. ఒక 7 years 8 years తీసారనుకుంటా సినిమా మొత్తం, 6-7 years. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు అది 95% అవుట్పుట్ బాగానే వచ్చింది, అంటే దే స్టిల్ ట్రై టు డూ ఇట్. నాకు 95% వద్దు, నాకు 100% కావాలి. సో దే రీవర్క్ ద హోల్ థింగ్ అని చెప్పారనమాట. సో దాట్స్ హౌ ఇట్ టుక్ దాట్ మెనీ ఇయర్స్. అండ్ అగైన్ బడ్జెట్ అనేది కన్స్టెంట్గా ఉంది అది వీళ్ళకి, బట్ స్టిల్ ద అవుట్పుట్ చూస్తే టెర్రిఫిక్. నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు అనిపించింది ఇది సోర్స్డ్ ఫిలిం. ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యూజ్లు ఎగిరిపోయి నాకైతే. ఇంత చిన్న బడ్జెట్ క్రౌడ్ ఫండెడ్ మూవీకి ఇది వర్త్ ఇట్ అనిపించింది యాక్చువల్లీ. చాలా డబుల్ ఈ బడ్జెట్ కి ఇంత అవుట్పుట్ వచ్చిందంటే మేబీ ఇంకా హయ్యర్ బడ్జెట్ ఉంటే మేబీ ఇట్ వుడ్ టర్న్ డిఫరెంట్. ఇంకొంచెం చాలా విశ్వక్సేన్ ఈ క్యారెక్టర్ లో అంటే లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే విశ్వక్సేన్ అంటే మనం
నార్మల్గా మాస్ ఫలక్నామా దాస్ కానీ అంతకుముందు సినిమాలలో లైక్ దాస్ కా దమ్కి 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 దాస్ కదమ్కి, ఈ నగరానికి ఏమైంది, ఎందులో చూసినా కూడా కొంచెం ఒక కొద్దిగా మాస్ లాగా ఒక యాంగ్రీ మ్యాన్ టైప్, సారీ ఐ మీన్ లైక్ కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కొంచెం అట్లా కొంచెం అలాంటి క్యారెక్టర్. బట్ సడన్ గా ఇక్కడికి వచ్చేసరికి అతను ఒక అఘోరా, అతనికి తన పాస్ట్ తెలియదు, సో హీ సర్చింగ్ ఫర్ సంథింగ్, ఒకటి కావాలి, సో సో దట్ దాని ద్వారా అతను తన పాస్ట్ ని తెలుసుకుంటాడు. అంటే ఎంత ఓపిక ఉండాలి ఇప్పుడు ఆ పర్సన్ కి దాని కోసం. మళ్ళీ అది తెలుసు, అది పోయిన తర్వాత మళ్ళీ 36 years తర్వాత వస్తుంది అది. 36 ఏనా? 36. సో అంటే లైక్ ఆ క్యారెక్టర్ సీరియస్ గా అంటే చాలా బాగా చేసాడు. అంటే ఇప్పటి వరకు తను చేసిన సినిమాలకి లైక్ ఇలాంటి క్యారెక్టర్ అంత ముందు అతను చేయలేదు. బట్ ఈ క్యారెక్టర్ లో అంటే నాకు ఎక్కడ ఇట్లా అనిపించలేదు, అరే ఇతని బదులు వేరే ఇంకొక యాక్టర్ చేసి ఉంటే బాగుంటుందేమో, లేకపోతే అలా అనిపించలేదు. లైక్ సీరియస్లీ చాలా బాగా చేసాడు. అండ్ ఆన్ ద సేమ్ నోట్, అన్పాపులర్ ఒపీనియన్, ఈ కొన్ని సీన్స్ చూస్తుంటే నాకు వరుణ్ తేజ్ గుర్తొచ్చాడు. లైక్ వాట్ ఇఫ్ వరుణ్ తేజ్ ఈ రోల్ చేస్తారు ఉంటుంది, బికాస్ ఇద్దరిది ఫేషియల్ వరుణ్ కొన్ని తేజ్ డీటెయిల్స్ సిమిలర్ ఉంటాయి. గడ్డం వల్ల ఫిదా. నాకు తెలుసు, గడ్డం వల్ల. గడ్డం వల్ల, ఎస్ ఎస్. అండ్ ఆల్సో ఆర్యా కేమ్ ఇన్ టు మై మైండ్. వాట్ ఇఫ్ ఆర్యా వుడ్ హావ్ డన్ దిస్ రోల్? లాంగ్ షాట్ ఎందుకంటే తగలట్లేదు. నేనే దేవుణ్ణి వరుణ్ తేజ్ చూస్తుంటే చేస్తుంటే he could have easily passed that mountain, ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్ ఈజీగా దున్నుతుండే కావచ్చు. చేయి పెడితే అందెత్తదా వరుణ్ తేజ్? చేయి పెడితే మష్రూమ్ దొరికేస్తుంది. మేబీ డైరెక్టర్ కూడా కొంచెం కొంచెం ఆలోచించి, అంటే వరుణ్ తేజ్ అయితే జర ఈజీగా అయిపోతుంది, సో లెట్స్ మేక్ ఇట్ బిట్ ఛాలెంజింగ్ అని చెప్పేసి, సో వరుణ్ తేజ్ ఇట్లా అందుకుంటాడా? యా అంటే లైక్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా, సో మేబీ డైరెక్టర్ కూడా అట్లా అనుకొని విశ్వకర్ణన్ తీసుకున్నట్టు. యా బట్ విశ్వకర్ణ సీరియస్లీ చెప్పాలంటే నేను ఇంకొక యాక్టర్ ని నేను ఇంకా అక్కడ చూడలేను, ఇంకా అట్లా యాక్టింగ్ చాలా బాగా చేసి. విశ్వక్ సేన్ ది కూడా ఒక బోల్డ్ కాల్ అని చెప్పాలి. యా యా అంటే యాక్చువల్లీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఒక్క జానర్ లాంటి రోల్స్ చేసి అండ్ ఈ జానర్ కి షిఫ్ట్ అవ్వడం, దట్స్ యాక్చువల్లీ బోల్డ్ స్టెప్ అండ్ హీ డిడ్ ఇట్ వెరీ వెల్. హీ సక్సీడెడ్. దట్ ఈస్ వాట్ కుడోస్ అన్నమాట. అండ్ సినిమాలో మెయిన్ థీమ్కి వస్తే హ్యూమన్ టచ్, హ్యూమన్ ఫిజికల్ టచ్, అది ఎంత ఇంపార్టెంటో మనకి సినిమా ద్వారా తెలుస్తుంది అనమాట. విశ్వక్ బయటకు వచ్చేసిన తర్వాత చెప్తా ఉంటాడు అనమాట. సారీ, వాళ్ళ విశ్వక్ బయటికి పంపించేస్తారు ఫైట్ తర్వాత. శంకర్. సో ఆయనకి ఫ్రెండ్ లాగున్న ఒక అఘోరి వచ్చి అంటాడు అనమాట, బాధ కలిగినప్పుడు కానీ భయం కలిగినప్పుడు కానీ మనిషి స్పర్శ ఎలా ఉంటుందో నీకు తెలుసా శంకర్ అని అడుగుతాడు. సో దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ హ్యూమన్ టచ్ వెన్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ నీడెడ్ అనమాట. సో అది యాక్చువల్గా నాకు బాగా కనెక్ట్ అయింది, ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో. అండ్ అగైన్ వాడు మర్చిపోతాడు ఎలాగా హ్యూమన్ టచ్ అనేది ఎలాగ ఉంటుందో వాడికి ఐడియానే ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఇట్ డజంట్ మీన్ అంటే అంతకు ముందు అతనికి లేదని కాదు, అంతకు ముందు ఉంది, బట్ డెఫినెట్లీ మర్చిపోతాడు, ఉంది బట్ మర్చిపోతాడు అసలు అది. అండ్ ఆబ్వియస్లీ మనం శంకర్ విశ్వక్ రోల్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ద రిమైనింగ్ 2 స్టోరీస్ కూడా దే సెట్ రియలీ వెల్, బాగా సెట్ చేశారు. అందుకే మనం విశ్వక్కి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అంటే they did justice to their roles and splendid work they have. our girl దుర్గానే కదా, దుర్గా చిన్న పిల్ల చాలా బాగా. దేవదాసి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. అండ్ మన బుడ్డోడు ద బాయ్ ఇన్ ద అసైలం, he's done an excellent job. నా ఒపీనియన్లో అయితే హీస్ టెర్రిఫిక్ జాబ్. తుంబాడ్లోంచి చూసి వాడు సేమ్ తుంబాడ్, హీస్ ద సన్ ఆఫ్
వినాయక్ ఫ్రమ్ తుంబాడ్. హీస్ ద సేమ్ Yes, గై yes. ఇన్ గామిలో. అండ్ మేబీ ఆ గుండు సెట్ అవుతుందని మేము తీసుకున్నట్టున్నారు. బట్ సీరియస్లీ యాక్టింగ్ చాలా బాగుంది. ఒకటి లాస్ట్‌లో అంటే లైక్ నీకు ఒక క్లైమాక్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ అంటే ఈమెను ఈ దుర్గను పట్టుకొని వెళ్తారు కదా హాస్పిటల్‌కి ఆ లాబొరేటరీకి. తర్వాత అక్కడ ఆ గుండు చేస్తా ఉంటారు. సో అప్పటికి నాకంటే లైక్ అప్పటికి మనకు 3 ఒకటే మనిషి అని చెప్పరు. చూపించరు చెప్పరు. ఇంకా అప్పటికి. బట్ అవును. నేనేమనుకుంటున్నా అంటే ఓకే. అంటే ఈ అబ్బాయి ఉండు. సో మేబీ దుర్గ గూడా ఉంది గావచ్చు పక్క రూమ్‌లా అని జెప్పేసి అనుకుంటున్నా నేను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఇంకో థియరీ ఏంటొచ్చిందంటే, హ్మ్. దుర్గా ఇస్ ద సిస్టర్, ఆ అబ్బాయి ఇస్ హ్మ్. ద బ్రదర్, అండ్ అండ్ హి ఈస్ ఫాదర్. శంకర్ విశ్వక్ ఇస్ ఈస్ ద ఫాదర్ ఫాదర్ లాగా. అన్న థియరీస్ కూడా శంకర్. వచ్చాయి. ఓడియమ్మ! నేను అలాంటి ఫస్ట్ అట్లే అనుకున్నాను. ఫస్ట్ థాట్ ప్రాసెస్ అలాగా కొంతమంది ఈ ఆలోచించారు. బట్ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ థియరీ నాకెందుకని ఈవెన్ ఐ గాట్ ద సేమ్ థియరీ. ఇదెందుకొచ్చిందంటే ఒక పర్టిక్యులర్ సీన్‌లోని ఇది ఐస్‌లో మునిగిపోతుంది కదా హీరోయిన్. ఐ మీన్ హీరోయిన్ కదా! కో యాక్ట్రెస్. అందుని యాహ్! తను మునిగిపోతున్నప్పుడు విశ్వక్ వాటర్‌లో చూసుకుంటే ఆహ్, సమ్ డైలాగ్ ఏస్తది. నన్ను వదిలేసి ఎందుకెళ్ళిపోయావు నాన్న అని ఏదో అంటుంది. సంథింగ్ లైక్ దట్. హ్మ్. 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 సో సమ్‌వేర్ ఐ ఫెల్ట్ దట్ విశ్వక్ ఈస్ ఫాదర్ ఆఫ్ దట్ లేడీ అండ్ దట్ గర్ల్. చెప్పాలంటే వాళ్ళ నేను ఆల్మోస్ట్ సగం స్టోరీ పైన నేను ఇట్లే అనుకున్నా. విశ్వక్ ఫాదర్. సో వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు. ఈ దుర్గాను ఆ బాయ్. ఆమె మదర్ అట్లే అనుకున్నాను. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర వాళ్ళ దుర్గా వాళ్ళ బామ్మ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది మనల్ని. ఎందుకంటే దుర్గా హ్మ్. అడుగుతది, మా నాన్నేడి, నాన్న. మా అన్నయ్య ఏడి అంటే, అప్పుడు వాళ్ళ బామ్మ హ్మ్. చెప్తది, ఆ! మీ అవునవునవును. అన్నయ్య ఎక్కడికో పారిపోయాడు, మీ నాన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని. సో ఐ థింక్ డైరెక్టర్ కావాలని అక్కడ కన్ఫ్యూజ్ చేసినట్టు యెస్. 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 ఆ ఆస్పెక్ట్ పెట్టినట్టున్నారు నాకు, నా అండ్ ద ఒపీనియన్. హోల్ టైమ్ లైన్ కూడా చూసుకున్నా సరే అంటే చాలా ఆర్గనైజ్డ్‌గా పెట్టారు. ఎవ్రీ టైమ్ దే గో మ్యాచ్ టు అవుతుంది, పాస్ట్. మ్యాచ్ అవుతుంది ఆ! అన్నీ కొద్దిగా. ఫస్ట్ గర్ల్, దాని తర్వాత బాయ్, దాని తర్వాత విశ్వక్, దాని తర్వాత గర్ల్, బాయ్, విశ్వక్ అన్నట్టు. హ్మ్. ఒకసారి కూడా ట్విస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. హ్మ్. హ్మ్. అంటే స్టిల్ మనకి ఒక ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు ఎలా కనిపించింది అంటే, 3 ప్యారలల్గా అవుతున్నాయి. అవునవును. అవును. 3 ఒకే టైమ్‌లో ఆ! అవుతున్నాయి. పారలెల్‌గా ఒకే టైమ్‌లో అవుతున్నట్టు చూపించిండు గూడా చూడడం వల్ల. 3 స్టోరీస్ ప్యారలెల్‌గా అయ్యి ఒకే పాయింట్ దగ్గర హ్మ్. కన్వర్జ్ చేశారు. బట్ హ్మ్. ఇట్ వాస్ రియల్లీ నైస్. ఎండింగ్లో ప్యారల్ కాదు అని తెలిసినప్పుడు కూడా ఈజీగా కన్విన్స్ అయిపోయాం. ఆ, యాహ్! యాహ్! అది అది చాలా కష్టం నాకు తెలిసి ఎస్టాబ్లిష్ చేయడానికి. బట్ స్టిల్ చాలా ఈజీగా కన్విన్స్ అయ్యాం. ఇది యాహ్! ప్యారల్ కాదు, ఒప్పుకోరు. లైక్ అందరూ ఒక్కొక్క కనెక్టింగ్ స్టోరీ అది అని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ బాగా హ్యాండిల్ చేశారు నాకు తెలిసి. అండ్ సెట్ డిజైన్లు చెప్పాలంటే, ద ల్యాబ్ డిజైన్ అయితే రియలీ లైక్ అక్కడెక్కడో ఓహ్! రష్యాలో ఉన్న ల్యాబ్ హ్మ్. 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 నిజంగానే అక్కడెక్కడో అవును. వేశారు అన్నట్టు అనిపిస్తుంది అది. బట్ చూస్తే అది హిమాలయాల్లో ఒక ల్యాబ్, బట్ స్టిల్ హ్మ్. ఎక్కడో రష్యాలో ఉన్న ల్యాబ్ లాగా కనిపిస్తుంది అది. ఆ దట్ డోర్ ఈస్ గూడా ఎట్లుంటది వాళ్ళకి ఫుడ్ ఏసేది జస్ట్ ఇంత అంత చిన్నగుంటది. జస్ట్ అల్లకెళ్ళి కింద. గ్లిసరెస్ట్. అండ్ ఆ ఇదంతా. కారిడార్స్, హ్మ్. బోజో, బోజో అనే క్యారెక్టర్. దేర్ ఇస్ వన్ మోర్ అదేంది అది ఆపరేషన్ చేసే టైంలో ఇట్లా కట్ చేస్తారు ఆ బ్రెయిన్‌ది. అది ఓహ్! యెస్. అది గూడా బాగుంది. అంటే అది మేబీ చాలా బోల్డ్ స్టెప్ అందుకోసమే యాక్చువల్లీ. అనుకుంటా. ఏ రేటెడ్ అనుకుంటా కదా మూవీ. యెస్. ఆ! ఏ రేటెడ్. యాహ్! ఏ హ్మ్. రేటెడ్. హ్మ్. సో దే రియలీ వాంటెడ్ టు షో హౌ క్రూయల్ దోస్ ల్యాబ్స్ అండ్ ఆల్ దోస్ హ్మ్. థింగ్స్ అని. హ్మ్. అది నాకు తెలిసి దాని వల్ల చెప్పారు. అండ్ ఇట్ డన్ రియలీ వెల్. అండ్ ఆ ఇంకేమున్నాయి. తుంబాడ్ యాక్టర్ కూడా లైక్ అంటే ఎంత బాగా చేసాడంటే ఐ కుడ్ లిటరల్లీ ఫీల్ కి ఒక Hmm. మనిషి ఇంత సఫర్ అవ్వచ్చా? అవును. ఇంత హ్మ్. అంటే ఇంత సఫరింగ్ గురైనవాడు ఒకవేళ బతికి ఉండడం బయటపడితే వల్ల. ఎలా ఉంటాడని చెప్పి. అంటే విల్ హీ హ్మ్. బీ స్టేబుల్ అని చెప్పి. లైక్ దట్స్ వేర్ ఐ రియలైజ్ హీ లిటరల్లీ నీడ్ ఇట్. Hmm. అండ్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, ఎవ్రీ క్యారెక్టర్కి దేర్ ఇస్ అ సెటప్ అండ్ దేర్ ఇస్ అ పే ఆఫ్. అంటే ఎవ్రీ క్యారెక్టర్ మంచి జస్టిస్ చేస్తారు. నేను చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ, తోటమాలి, మామిడి తోట, హ్మ్. ఆ హ్మ్. తాత దుర్గా. తాత యెస్. దుర్గకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హెల్ప్ జేయడం. ఆ, యాహ్! అది చాలా కానీ బావుంటది. దొరికిపోతారు లాస్ట్లో. అండ్ స్టిల్ యాహ్! ఇంకా
మన తుంబాడ్ బాయ్కి అదే మన ప్రిజన్ మేట్, ఇంకొక ప్రెసెంట్ సైంటిస్టేనా సైంటిస్ట్ ఎక్స్ సైంటిస్ట్. అండ్ మనోడు ఎస్కేప్ అయిన తర్వాత బ్యారెల్లో ఫ్రీజ్ అయిపోతూ ఉంటే మన సైంటిస్ట్ ని కాల్చిన ఆ వేడి తగిలి మన బ్యారెల్ డీఫ్రాస్ట్ అవుతుంది. ఆ కనెక్షన్ నాకైతే సూపర్ కనెక్షన్ లాగా ఇచ్చారు అక్కడైతే, నాకు అది అనిపించింది. అండ్ అంటే అగైన్ చచ్చిపోతూ కూడా దానికి బాగా హెల్ప్ ఫోకస్ చేస్తున్నాడు అంతే కదా. అదే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ సమ్ మీనింగ్ టు దమ్, వితౌట్ Right, ఏం right. లేకుండా చెప్పలేదు. దాట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే నాకు ఈ చిన్న మైనర్, చాలా చిన్నది, సమ్వేర్ ఐ డిడెంట్ కనెక్ట్ విత్ చాందిని చౌదరీస్ బ్యాక్ స్టోరీ అనమాట. మేబీ అంటే ట్రామాని పోగొట్టే మెడిసిన్ని కనిపెడుతుంది. అండ్ తనకు వచ్చిన బాబు ఉన్నాడు, వాళ్ళ డివోర్స్ నుంచి వెళ్ళారు, అండ్ వాళ్ళ బాబు అన్నీ చూశాడు. ఐ డిడెంట్ గెట్ హోల్లీ కన్విన్స్డ్ అట్ దట్ పాయింట్, బట్ అంటే దానికోసమే అంత ఎఫర్ట్స్ పెట్టి అక్కడికి వెళ్ళడం అని. అంటే మేబీ దట్ ఈస్ ఆల్సో అన్ ఇంటెన్షనల్ స్టెప్ టు డైవర్ట్ ఫ్రమ్ హిస్ స్టోరీ. అంటే అంతసేపు తన స్టోరీ మీదే ఇన్వాల్వ్ చేస్తే ఆడియన్స్ కొంచెం ఆఫ్ అవుతారేమో అని చెప్పి దే ఫోర్స్ఫుల్లీ ఇంట్రడ్యూస్ దిస్ లేడీ. ఫోర్స్ఫుల్లీ అని చెప్పలేవు, ఎందుకంటే లాస్ట్ లో లైక్ ఆ క్లైమాక్స్ చూసినట్లయితే అతనికి ఆ టచ్ ఫీల్ అవ్వాలి కదా దొరికిన తర్వాత. సో ఇప్పుడు ఆ చాందిని లేకుంటే అక్కడ మళ్ళీ ఇంకోడు అఘోరాన్ని అయితే పట్టుకొని రాలేడు కదా లాస్ట్ వరకు. సో వన్ హ్యాస్ టు, అందుకోసం అని చెప్పేసి లాస్ట్ లో చాందిని. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే లైక్ ఈ చిన్న ఉన్నప్పుడు దుర్గాకి వాళ్ళ అమ్మ గుడిసెలాగా ఉండి, ఆ లైట్ లాగా ఉండి, ఆ లాటర్న్ లాగా ఉండి, సేమ్ అది ఆ ట్రాన్సిషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. లైక్ ఆ ఫీల్, ఆ టచ్ ఫీల్ కూడా ఇట్లా హెయిర్ లో ఇలా అనడము, ఇక్కడ సేమ్ చాందిని అలా అనడం చాలా బాగుంది. సో ఎస్, డెఫినెట్లీ వర్త్ ద వాచ్ గైస్. ఐ డోంట్ నో ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మేబీ మీకు అర్థం కాకపోతే ఒక 2 సార్లు 3 సార్లు చూడండి, పక్కా అర్థం అవుతుంది. బికాజ్ అందరూ అర్థం చేసుకోలేరు ఒక్కసారి చూసి. సో యా, ఇట్స్ అ గుడ్ మూవీ, మంచిగా చూడండి, మళ్ళా చూడండి, అందరు కలిసి చూడండి. యా, honest and well deserved attempt na opinion. yes, yes. And I'm eagerly waiting for the next movie directors of this directorials of this same director anamata. We definitely want to have director Vidyadhar Kagitala. Anna, please, we'd love to have a conversation with you. విశ్వకర్ణ నువ్వు కూడా ఈ వీడియో మీద విశ్వకర్ణ కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో విశ్వకర్ణ కోసం బతిలాడిదా. బట్ ఆల్రెడీ చూస్తున్నాడు ఈ వీడియో. విశ్వకర్ణ is already watching this video. మంచి నెట్వర్క్ ఉంది by the way it's not live. Yeah, but honestly we'd love to have a conversation. మీ క్రాఫ్ట్ గురించి, మీ థాట్ ప్రాసెస్ గురించి, వాట్ ఈస్ యువర్ ప్రాసెసెస్ గురించి తెలుసుకోవాలని చాలా ఉంది. సో వి డెఫినెట్లీ లైక్ టు హ్యావ్ యూ. సో మేబీ కూర్చొని కొన్ని ఫ్యాన్ థియరీస్ కూడా డీకోడ్ చేయొచ్చు. ఫ్యాన్ థియరీస్ మాట్లాడుకోవచ్చు. సో ఎస్, మీకేమన్నా ఫ్యాన్ థియరీస్ ఉన్నాయి, మీ సినిమా చూసినట్టయితే మీ ఫ్యాన్ థియరీస్ కింద డ్రాప్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేసేయండి. So that's it for the video guys. Thank you very much. Thank you everyone. Thank you for your support. Good night. Bye bye. Good night. Bye bye. Peace.